2 అరటికాయలను తీసుకుని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసి కుక్కర్లో ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటాలు, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, నువ్వుపప్పు, తర్బూజా పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా గ్రేవీ కోసం అరటికాయలకి పై పొరని తీసేయాలి. పాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని అందులో 100 గ్రాముల వరకు పన్నీర్ వేసుకోవాలి. 2 నిమిషాల పాటు పన్నీర్ ముక్కలు వేగాక ఇందులో గ్రేవీని వేసుకోవాలి. గ్రేవీ వేసిన 2 నిమిషాల తర్వాత ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, టీ స్పూన్ వరకు కారం, గరం మసాలా మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా నెయ్యి పైకి తేలే వరకు ఉడికిన తర్వాత స్మాష్ చేసుకున్న అరటికాయని వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. కసూరి మేతి వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ లేదా పాలమీగడ వేసుకోవాలి. అంతేనండి, అరటికాయ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవడమే. అరటికాయ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.